కేవలం ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలి కొదిలేసే రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న రాజకీయం కావాలన్నా అందరూ కూడా ఆలోచన చేయండి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి కూడా తాను చేసింది ఏమిటి అంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం పరచడం కోసం మళ్ళీ మోసం చేయడం కోసం రకరకాల రంగులతో మేనిఫెస్టో తీసుకొని వస్తాడు. ఆ మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు, ప్రతి ఇంటికి ఒక బెంచ్ కారు కొనిస్తానని చెప్పి కూడా అంటాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి ఏ రోజైనా ఏ మంచి కూడా చెయ్యని ఈ వ్యక్తి ప్రతి ఎన్నికలప్పుడు కూడా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఏ రకంగా ప్రజలను వెన్నుపోటు పొడుస్తా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి మాటలను నమ్మగలమా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఈ 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం చూశారు. ప్రతి ఇంటికి జరిగిన మంచి చూశాడు. పేదవాడి భవిష్యత్ కోసం మీ బిడ్డ పడతా ఉన్న తాపత్రయాన్ని మీరంతా కూడా చూశారు. మీ బిడ్డను ముఖ్యమంత్రిగా మళ్ళీ మీరు చేసుకుంటే పేదవాడి బ్రతుకులు బాగుపడతాయి, పేదవాడి భవిష్యత్ బాగుపడుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ, మీలో ప్రతి ఒక్కరూ కూడా మంచి జరిగిన మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ప్రతి విషయము కూడా ఇంకా 100 మందితో చెప్పి ఆ 100 మందితో కూడా ఓటు వేయించే కార్యక్రమానికి అందరూ కూడా పూనుకోవాలని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవిస్తూ, దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కూడా కోరు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా జాయింట్ కలెక్టర్ శ్రీ శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుండి ముఖ్యంగా కుప్పం పలమనేరు అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రజానైక్యం ఎదురు చూస్తున్నటువంటి మరి హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులో భాగంగా ఉన్న కుప్పం బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఈరోజు మరి సాగునీరు ప్లస్ త్రాగునీరు ఈ రెండు రిలీజ్ చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈ మంచి ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అట్లాగే ఇరిగేషన్ మినిస్టర్ గారు, టూరిజం మినిస్టర్ గారు, ఎంపీస్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్స్, సో ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా.